అందరికీ నమస్కారం. నా పేరు పాలకి సురేష్. మాది దోరకొండ గ్రామ పంచాయతీ, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం. ప్రస్తుతం నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ప్లస్ మనం కోదాడ మండల కార్యదర్శి కూడా పదవి ఇచ్చారు. నిన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చినాక అధికారంలోకి వచ్చిన 2-3 రోజుల్లోనే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చారు. అలాగే 10 లక్షల రూపాయల వరకు కూడా రాజు ఆరోగ్య బీమా కింద హాస్పిటల్లో కూడా ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. అలాగే ఈ 6 గ్యారెంటీలు కూడా ఈ 2-3 రోజుల్లోనే, ఈ ఫస్ట్ వీక్ లోనే మహిళలకి మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకు కూడా గ్యాస్ 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ లోపు ఉచిత విద్యుత్, ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కాకుండా రేషన్ కార్డు లేని ప్రతి ఇంటికి కూడా ఆన్లైన్లో చేసుకున్న ప్రజాపాలనలో ఇచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా, వీటన్నిటికి కూడా మన ఈ గవర్నమెంట్ ఈ 6 గ్యారెంటీలను కూడా ఈ 100 రోజుల్లో చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాం. గవర్నమెంట్ వచ్చిన 2 రోజుల్లోనే హామీ ఇచ్చారు, 2 హామీలు. అలాగే ఒక 2 రోజుల్లోనే ఒక 2 హామీలు అయిపోతున్నవి. ఈ 6 గ్యారెంటీలు కూడా ఈ 100 రోజుల్లోనే 100% ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ 100% చేస్తానన్న నమ్మకం మాకుంది. ఫస్ట్ 6 గ్యారెంటీల్లో కూడా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతి మహిళకు కూడా 2500 ప్రతి నెల ఇస్తారు. అలాగే గ్యాస్ది ప్లస్ ఆర్టీసీ బస్సులు కూడా ఆల్రెడీ అయిపోయింది. అలాగే రైతు భరోసా కూడా 15,000 రూపాయలు కౌలు రైతులకి, ఆ రైతులకి ఇస్తున్నాం మనం. కౌలు రైతులకు, వ్యవసాయం లేని వాళ్ళకి కూడా, అంటే జస్ట్ కరువు పని కార్డు ఉన్న ప్రతి ఒక్క ఇవ్వడం జరుగుతుంది. అది 12,000 రూపాయలు భూమి లేని నిరుపేదలకి. అలాగే గృహజ్యోతి కూడా 2 రోజులు అయిపోతున్నది. చేయూత పథకం కింద ఇప్పుడు వచ్చే 2000 పెన్షన్ కూడా 4,000 రూపాయలు పెంచడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆల్రెడీ చేయూత పథకంలో 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కింద ప్రతి హాస్పిటల్లో కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే ఇంకా నెక్స్ట్ ఏంటంటే మేజర్ ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు 10 సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ చేయలేదు. కనీసానికి గ్రామాల్లో కూడా ఒక గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఇల్లు ఇవ్వని గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ ఇల్లుని కూడా ఇప్పుడు ఈ 2 నెలల్లో ఈ బడ్జెట్ నెక్స్ట్ మంత్లోనే ప్రతి ఇంటికి కూడా, ప్రతి పేదవానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే హామీ కూడా ఇందిరమ్మ ఇళ్ళ కింద 100% ఈ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే ఉద్యమకారులకు 250 గజాలు స్థలం, అది కూడా డేటాలో ప్రజాపాలనలో తీసుకున్నారు. ఆ ప్రజాపాలన యాప్లో తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 250 గజాలు ఇస్తారు. చనిపోయిన ఉద్యమకారులకు కూడా ఇంటి స్థలం ప్లస్ 5 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా ఇస్తారు. గవర్నమెంట్ వచ్చిన 2 రోజులకే 3 రోజులకే ఇచ్చారు 2 గ్యారెంటీలు. ఈ 2 గ్యారెంటీలు మహాలక్ష్మి స్కీమ్లో ఇచ్చారు. కానీ జస్ట్ ఏంటంటే టైం తక్కువ ఉన్నా కానీ బడ్జెట్ లోపం వల్ల అవి చేసి ఇచ్చారు. 100% ఈ మా కాంగ్రెస్ గవర్నమెంట్ 100% ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేస్తుంది. దీంట్లో ఎలాంటి అపోహలు వద్దు, ఎలాంటి సృష్టించవద్దు. మాజీ ఎమ్మెల్యే గారు ఎన్ని చేశారో మాకు తెలుసు. జస్ట్ ఇప్పుడు మేము ఒక 2 మంత్స్ 2 నెలల్లోనే ఎంపీ గారి ఫండ్స్ నుంచి కూడా ఒక 10 లక్షల రూపాయలతోటి మేము సీసీ రోడ్లు, డ్రైన్స్ అన్ని ఇచ్చాము. అలాగే ఇప్పుడు ఎన్జీఆర్ఎస్ నిధుల నుంచి కూడా 15 లక్షల రూపాయల నిధులు ప్లస్ ఎస్డిఎఫ్ నిధుల నుంచి 3 లక్షలు. జస్ట్ కేవలం 2 నెలల్లోనే ఒక 18 లక్షల రూపాయల వరకు ఈ రోజు కూడా కంటిన్యూ నడుస్తూనే ఉంది మా గ్రామంలో. ముస్లిమ్స్ కబ్రస్థాన్కి ఒక విన్నపం ఇవ్వడం జరిగింది. మేడం కూడా ఉత్తమ్ పద్మావతి గారు కూడా సానుకూలంగా చాలా స్పందించారు. అలాగే మిషన్ భగీరథ 5 సంవత్సరాల నుంచి మా ఊర్లో ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. కానీ ఈ రోజు మేము కేవలం 5-6 రోజుల్లోనే ఆ పైప్ లైన్ ఎక్కడెక్కడ లీక్ చూసుకొని కూడా ఈ రోజు ఇప్పటి వరకు మా గ్రామం మొత్తం అన్ని లీకేజ్ చూసుకుంటూ, గ్రామంలో ఉన్న 2 ట్యాంకులకు కూడా అన్ని లీకేజ్ చేసుకుని నింపాం. ఆ ఫ్రెష్ అన్ని రాకపోవడం వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ఒక 25 లక్షలతో కూడా మేడం గారి సహకారంతో ఆ మిషన్ భగీరథ నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది. అది నెక్స్ట్ ఒక 2 నెలలు అందుబాటులోకి వస్తుంది. ఒక 2-3 రోజుల్లోనే మా గ్రామంలో ఒక 30-40 లక్షలతోటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అన్ని ఉన్నవి. అలాగే ఇంకా వర్క్స్ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలు కూడా ఒక 3-4 కేంద్రాలు ఉన్నవి. సొంత బిల్డింగులు కూడా కనీసానికి లేవు ఈ పాత గవర్నమెంట్ లో. మేము ఆల్రెడీ మేడం కి రిప్రజెంటేటివ్ ఇచ్చాం. మేడం చాలా సానుకూలంగా స్పందించారు. ఒక 2-3 రోజుల్లోనే మేడం గారి కార్యక్రమాల్లో శంకుస్థాపన కూడా అంగన్వాడీ భవనాలు కూడా చేస్తాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా మా గ్రామంలో స్టార్ట్ అవుతుంది. కొత్త బిల్డింగ్ కట్టాం. అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ప్లస్ డ్రైనేజెస్ ప్లస్ సీసీ రోడ్లు, ఇంకుడు గుంటలు అన్ని కార్యక్రమాలు కూడా వచ్చిన 60 రోజుల్లోనే ఒక ప్రణాళికబద్ధంగా మా గ్రామ కమిటీ తరపున మొత్తం రిప్రజెంటేటివ్ ఇచ్చినాం మేము మేడం కి. దానికి కూడా సానుకూలంగా చాలా స్పందించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో మేడం గారిని హైయెస్ట్ మెజార్టీ ఓట్లు వచ్చేసి మాకు 1880 ఓట్లు మాకు వస్తే జస్ట్ 430 ఓట్లు
బీఆర్ఎస్కి వచ్చినాయి. కానీ ఎంతో కష్టపడ్డారు, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ప్లస్ ఏమీ చేయలేదన్న ఉన్నది గవర్నమెంట్లో. కానీ ఫ్యూచర్ ఇంకోటి ఏంటంటే ఉన్నది కాంగ్రెస్ చేస్తుంది, పేదవాడికి ప్రతి పేదవానికి కూడా కాంగ్రెస్ గవర్నమెంటే న్యాయం చేస్తుంది, 100% కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రజాపాలనలో 1230 అప్లికేషన్లు ఇస్తే ఆన్లైన్లో కానివి కూడా మీ దగ్గరుండి కూడా మేము అన్ని ఆన్లైన్లో కూడా లేనివి కూడా ఆన్లైన్ చేయించి కొన్ని మిస్టేక్ చేసినా కానీ అవన్నీ సరిచేసి 1230 మీటర్లు ఉంటే కలెక్షన్లు, ఆ కలెక్షన్లు కూడా జీరో చేశారు. ఒక దరిదాపు 1200 గ్యాస్ కలెక్షన్లు ఉంటే కూడా అవి కూడా ప్రతి ఒక్కరికి రావాలని చెప్పి చిన్న చిన్న మిస్టేక్లు జరిగినా కానీ ఇప్పుడు మళ్ళీ తర్వాత వచ్చిన రివ్యూ మీటింగ్లో ఆ మీటింగులలో వాటిలలో గ్రామ పంచాయతీలో విద్యుత్ శాఖ ద్వారా ప్లస్ గ్యాస్ గ్రామ సెక్రటరీ ద్వారా అన్నీ కూడా మొత్తం క్లియర్ చేసి జీరో చేసాం. ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వస్తుంది. అలాగే గ్యాస్ కూడా 500 రూపాయలకే వస్తుంది. ఇంతవరకు విద్యార్థులకి ఏమీ న్యాయం చేయలేదు పాత గవర్నమెంట్లో. కానీ ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ యూత్ మీద ఇప్పుడు వచ్చిన జాబ్ క్యాలెండర్ మొన్న కూడా అన్నీ ఇచ్చారు. 5 లక్షల ఉద్యోగాలు ఇస్తారు ప్రతి సంవత్సరం, ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు యువ వికాసం కింద తీసుకున్న వాళ్ళకి. అలాగే ప్రతి మహిళ డిగ్రీ చదివిన ప్రతి మహిళ కూడా మ్యానుఫ్యాక్చర్లో ఉన్నవన్నీ కూడా స్కూటీలు, ఎలక్ట్రికల్ స్కూటీలు కూడా అన్నీ చేస్తారు. 100% చదువుకున్న ప్రతి విద్యార్థికి న్యాయం చేయాలనే ఉద్దేశమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. బెల్ట్ షాపులు ఏంటంటే ఒక సిండికేట్గా ఏర్పడి రామాపురం రోడ్ క్రాస్ రోడ్ దగ్గరే ఒక 20 రూపాయలకి బెల్ట్ షాపులు అంటే 20 రూపాయలకి ఎక్స్ట్రా అమ్మి పేద ప్రజలకి కొంచెం నిజంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా బెల్ట్ షాపులు 10, 20, 30 అతి గత ప్రభుత్వాలు ఉన్నవి. బెల్ట్ షాపుల్లో కూడా వాళ్ళు 20 రూపాయలు ఎక్స్ట్రా అమ్మి వీళ్ళు 30 రూపాయలు అమ్మి జనాలు కొంచెం దీనివల్ల కొంచెం పేద ప్రజలు పొద్దుగులు పని చేసుకునే వాళ్ళు కొంచెం జరుగుతుంది. ఆ విషయంలో రాజగోపాల్ రెడ్డి గారు నిర్ణయం చాలా గ్రేట్. అదే విషయంలో కూడా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. ఆల్రెడీ మా మేడం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అన్ని విషయాలు కూడా మాట్లాడి బెల్ట్ షాపులు లేని వ్యవస్థని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చేస్తున్నారు. అలాగే మన గ్రామ పంచాయతీలు కూడా చేస్తానని హామీ ఇచ్చారు. మేజర్ గా గంజాయి కూడా 10-15 రోజులు బ్యాక్ ఒక పిల్లగాడు చనిపోయాడు. అది ఎవరు చంపారో తెలియదు. అంతకుముందు బిఫోర్ సూసైడ్ ఒక పిల్లగాడు చేసుకున్నాడు. ఒక 2 యువకుల్ని మీ గంజాయి వల్ల చేసినాం. ఈ గంజాయి నిర్మూలన కూడా మేడం దృష్టికి తీసుకెళ్ళాం. గంజాయి నిర్మూలన కూడా తగు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు, డిఎస్పీ గారు కలవడం జరిగింది. అది కూడా 100% హామీ ఇచ్చారు మాకు. ప్రతిరోజు ఈ కోదాల్లో కానీ ఎక్కడ ఏదో కేసులో గంజాయి అని కేసులు వస్తున్నాయి. మా విలేజ్లోనే మేము 2 యువకుల్ని కోల్పోయాం ఈరోజు. మాకు అది చాలా బాధాకరం. కానీ యువకుల్ని అట్లా తీసుకొచ్చి ప్రోత్సహించే వాళ్ళని కూడా మేము శిక్షించమని కూడా డిఎస్పీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది, మేడం గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది, మా స్థానిక రూరల్ ఎస్ఐ గారు కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. చేయకుండా సీసీ కెమెరాలు కూడా ఒక 2-3 రోజుల్లోనే గ్రామంలో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. 100% నెక్స్ట్ జరిగే మేబీ లోక్సభ నోటిఫికేషన్ మేబీ 15th, 20th వస్తుంది. లాస్ట్ టైం ఎప్పుడు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు బీఆర్ఎస్ గెలిచింది లేదు నల్గొండ నియోజకవర్గంలో. అలాగే నల్గొండ నియోజకవర్గంలో కూడా ఇంతవరకు కూడా ఎవరు చేయని అభివృద్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫండ్స్ తోటి, ఎంపీ ఫండ్స్ తోటి మా గ్రామంలోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కానీ అంత అభివృద్ధి కూడా ఎక్కడ కూడా మేము చేయలేదు. ఎంపీ ల్యాండ్స్ ఒక 7 నియోజకవర్గాలకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కానీ లేని ₹1 ఇవ్వని ఎమ్మెల్యేని అలా అని మా గ్రామానికి దాదాపు 20-25 లక్షలు ఎంపీ ల్యాండ్స్ ఇచ్చారు. నెక్స్ట్ జరిగే లోక్సభ ఎలక్షన్లు కూడా మాది వన్ సైడే. ఇంతవరకు బీఆర్ఎస్ గెలిచిన చరిత్ర లేదు. ఎవరు నిలబడా కాంగ్రెస్ పార్టీ 100% గెలిచాడు. మేము సార్ గతంలో కూడా 780 ఓట్ల మెజార్టీ ఇచ్చినాం ఎంపీ ఎలక్షన్స్కి. మేము బిఫోర్ మేడం ఉత్తమ్ పద్మావతి గారి గత 2-3 నెలలు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 14,000 పైచిలకు హైయెస్ట్ కోదా నియోజకవర్గంలో హైయెస్ట్ ఇచ్చాం. అలాగే లోక్సభలో కూడా అంతకు మించే ఇస్తాం. కానీ దాని మెజార్టీ తగ్గనీయం. ఎవరున్నా కానీ మేము గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేసే కార్యకర్తలు మా దోరకొంటలో అందరూ ఉన్నారు. వచ్చే నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా ఈ గ్రాడ్యుయేట్ కూడా మేము అందరం సపోర్ట్ చేసి అందరినీ చేసి అందరు కూడా ప్రతి ఒక్క డిగ్రీ చదివిన నిరుద్యోగులకు ఇంతవరకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేక చాలామంది ఉన్నారు. అలాంటి నిరుద్యోగులు కూడా మొత్తం అందరినీ కూడా మేము ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా 100% మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా కానీ 100% మేము గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో కూడా అలాగనే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓట్లు ఎంచుకున్న ఎమ్మెల్సీ ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చి ఎన్ని చేసిండు? ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఈ జిల్లాలో ఎమ్మెల్సీ గెలిచిన అభ్యర్థి 50 దానికి రిజైన్ చేసిపోయి మళ్ళీ జనగామలో నిలబడి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. కానీ ఏం చేశారు? ఎంతమంది చేసి న్యాయం చేయండి. అంతేగాని ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఒక గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ అవి ఒక నిరుద్యోగి ఆవేదన. అది
కానీ అలాంటి నిరుద్యోగ ఆవేదన కూడా ఒక ఎంప్లాయీస్ ఏమీ లేకుండా కూడా కనీసానికి ఆయన ఎంతవరకు చేసిన ఒక ఎమ్మెల్సీ గెలిపించిండు, డబ్బుతో గెలిచిండు. తీన్మార్ మనోహర్ గారు వచ్చారు, కోదండరామ్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. సెకండ్ ప్రయాణతో గెలిచిండు. ఎంత డబ్బు లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు. అయినా కానీ ఇప్పుడు అన్ని పెట్టి ఎమ్మెల్సీ గెలిచిన వాళ్ళు ఒక్క ఎంప్లాయీస్ కూడా ఏం చేయలేదు. ఈ గవర్నమెంట్లో నిరుద్యోగులు కూడా ఏం చేయలేదు. ఒక నిరుద్యోగులు ఒక జాబ్ ఇచ్చింది లేదు. ఒకటి గ్రాడ్యుయేట్స్ ఒక పేద పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. యువ వికాసం కింద ఒక 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా గ్రూప్ 2 గ్రూప్ 1 అన్నీ చేసే మొత్తం పేపర్ లీకేజ్ చేశారు. కానీ ఈ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు అన్నీ చేశాయి. కానీ ఈ గవర్నమెంట్లో అలా జరగదు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పార్టీ నిరుద్యోగులకి మొత్తం అందరినీ కూడా ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఒక హామీతోటి వచ్చింది. జాబ్ క్యాలెండర్ తోటి 100% నిరుద్యోగులు కూడా న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు మా ఫస్ట్ బేసికల్గా దోరకొండ గ్రామానికి పాలకార్జున మా బాబాయ్ బేసికల్గా ఏంటంటే గ్రామాన్ని చాలా డెవలప్ చేశారు. ఒక 40 ఏళ్ళ నుంచి కూడా డెవలప్ చేశారు. వాళ్ళకి అందరూ సపోర్టింగ్ కాంగ్రెస్ పార్టీ లేకపోయినా ఉన్న అధికారం లేకపోయినా కానీ అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి మా పాలకార్జున బాబాయ్. దానికి సపోర్టింగ్ కూడా మాజీ సర్పంచ్ వెంకటేశ్వర గారు, మా గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకటేశ్వర గారు, మా జబ్బార్ గారు, వైస్ ప్రెసిడెంట్ జబ్బార్ గారు, అలాగే మా మిగతా వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి చేయటం వల్లే ఈరోజు ఈ స్థాయికి దూరకుండా ఎందుకు వచ్చిందంటే 100% కూడా ఆయన ఒక చెట్టు ఏమంటుందండి ఒక విత్తనం వేశాడు. దాని ఏంటంటే ఆ ఫలితాలు మొత్తం కూడా 40 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నాం. 100% కూడా అదే రిజల్ట్ ఉంటుంది. ఇంతవరకు మాకు టీఆర్ఎస్ ఒక వార్డు మెంబర్ కూడా లేడండి. ఒక 22 సంవత్సరాల నుంచి కూడా అట్లా అని చెప్పి ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే చేస్తాను చివరికి. మా బాబాయ్ ఎంత ప్రజాసేవ చేసిండో నేను ఎక్కడికి మనకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడో మనం గెలిచి డబ్బులు సంపాదించిన ఆశతోటో ఏదో ఏమీ లేదు. జస్ట్ మన ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం. ఆ ప్రజాసేవతోటే ఉంటాం, ప్రజాసేవలో చనిపోతాం. నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయండి. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా 4 కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి. నల్గొండ ఉంది, భువనగిరి ఉంది. బట్ కాకపోతే భువనగిరి కాన్స్టిట్యూన్స్ అటున్నా ఆల్రెడీ 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పుడు కూడా గెలిచాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కాకపోతే మాకేంటంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు 100% ఎప్పుడైనా వర్క్ చేస్తాడు. ఎందుకంటే 100% కూడా మా విలేజ్కి ఈరోజు మా గ్రామం ఎలా ఉందంటే ఉత్తమ్ పద్మావతి గారి వల్ల, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వల్లే ఉంది. బట్ కాకపోతే కోమటిరెడ్డి గారు మంచి వర్కర్. బట్ ఏంటంటే ఇద్దరు కలిస్తేనే ఏమంటారు, ఇద్దరు కలుస్తున్నారు, ఇద్దరు మిత్రులే. ఇప్పుడు ఎవరున్నా పర్లేదు, ఇబ్బంది సరే. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు కలిసి నిన్న కూడా జస్ట్ మేలచేరులో కూడా దొండపాలలో ఒక 400 కోట్లతోటి ఒక ఫార్మా ఫ్యాక్టరీ పెట్టారు. ఇద్దరు కలిసే వెళ్ళారు బట్టి గారితో. అంటే కలిసి పనిచేసి డెవలప్మెంట్ చేయడానికి 100% కూడా ఇద్దరు కలిసే పనిచేస్తారు. కాబట్టి మా నియోజకవర్గం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు నిధులు ఇస్తారు. మీ సార్ గారికి కోమటిరెడ్డి గారికి వెళ్ళాము కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి 100% కూడా మాకు ఫస్ట్ నుంచి ఉన్నారు. మాకు 35 ఏళ్ళ నుంచి 94 నుంచి ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి మా సారు మా ఉత్తమ్ కుమార్ గారు పద్మావతి గారి వల్లనే మా దోరకొండ విలేజ్ కూడా చాలా డెవలప్ అయింది. మీ 5 ఏళ్ళు కూడా అండి దోరకొండలో 100% ప్రతి ఇల్లు లేని ప్రతి పేదవారికి కూడా ఇల్లు కట్టించే 5 లక్షల రూపాయలు ఇచ్చే మేము 100% మేము చేస్తాం ప్రతి పేదవాడికి కూడా. అలాగే ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా కూడా మేము 100% మాకేంటంటే మాకు రాజకీయాలు అవసరం లేదండి. ప్రతి ఇంటికి కూడా మేము గ్యారంటీ కార్డులు కూడా మేము ప్రతి గడపగా తిరిగాము. ఎందుకు తిరిగామంటే మాకు పార్టీలతో సంబంధం లేదు. ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇద్దామనే ఉద్దేశం తప్ప మాకేం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ళలో కూడా ఒక ఇల్లు కట్టలేదండి. కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి మా అదృష్టం బావని మా సార్ మంత్రి వారి కావటం, మేడం గారు కొంచెం మాకు ఎమ్మెల్యేగా ఉండటం 100% కూడా ప్రతి దోరకొంటలో కూడా ప్రతి నిరుపేద కూడా ప్రతి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకొని దగ్గరుండి కట్టిస్తాం. కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డది కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చింది. మా గ్రామంలో కూడా అందరు ప్రతి కార్యకర్త కూడా ప్రతి నాయకులు అందరూ కష్టపడబట్టి వచ్చింది. చేసుకున్న ప్రతి కష్టానికి కూడా మనం న్యాయం చేయాలి. ప్రతి ఇంటికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో 6 గ్యారెంటీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు కాకుండా చాలా హామీలు ఉన్నాయి. హామీలు కూడా రైతులకి రుణమాఫీ ఉంది, అన్నీ ఉన్నాయి. 100% చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చూశాను. ప్రతి ఇంటికి కూడా డబ్బు లేకుండా కొంతమంది తీసుకోలేదు. ఎందుకంటే ఒక న్యాయం చేస్తారని కొంతమంది ఏదో జస్ట్ అంటే డబ్బు మద్యం కూడా పంచలే మామూలుగా జస్ట్ అంటే తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇదే శాశ్వతం కాదు.
ఒక్కరోజు ఇచ్చే 1000-2000 కోసం చూసుకుంటే 5 సంవత్సరాలు చూసుకునే వర్క్. మీ ప్రతి ఇంటికి మీకు ఏదైనా సమస్య వచ్చినా తీసుకునే నాయకుడు. డబ్బు ముఖ్యం కాదు. ఏదైనా ఆపద వచ్చినా కానీ, ఏదైనా అవసరం వచ్చినా కానీ, ఒక గ్రామ పంచాయతీలో మనకు ఒక ఇల్లు కావాలి, ఒక గ్రామ పంచాయతీలో మనకి ఏదైనా 6 పథకాలు కాదు, ప్రతిది ఏదైనా విషయం, ఒక ఏదైనా సహాయం వచ్చినా డబ్బు తీసుకుంటే ప్రతిది అడగలేవరు. డబ్బే ముఖ్యం కాదు, మధ్య ముఖ్యం కాదు. అట్లా నిజాయితీగా తీసుకొని ఓటేయకపోతే గ్రామాలు కూడా డెవలప్ అవుతాయి. ప్రతి ఒక్కరు డబ్బులు ఉంది కదా అని చెప్పి రాజకీయాల్లోకి వస్తే అవి ఇప్పుడు చూస్తున్నాం, ప్రజెంట్ చూస్తున్నాం, ప్రజల్లో మార్పు వస్తుంది. అది ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి చూసాం. ఇంకా మీ ఇష్టం, ఎందుకంటే ఫ్యూచర్ మీది, దూరకొండ ఫ్యూచర్ మీది. ఎందుకంటే అభివృద్ధి చేద్దామంటేనేమో డబ్బు తీసుకోకుండా ఓటేయండి. లేదు మనకి ఒక్కరోజు వచ్చే డబ్బులు చాలనుకుంటే మటుకి ఇంక అభివృద్ధి శూన్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60-65 రోజులు, కానీ ఈ 100 రోజుల్లోనే 6 హామీలు ఇచ్చాం. ప్రతి ఒక జస్ట్ ప్రమాణ స్వీకారం చేయగానే మన సీఎం గారు 2 హామీలు నెరవేర్చారు, రేవంత్ రెడ్డి గారు. అలాగే నెక్స్ట్ ఆల్రెడీ నిన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పారు, ఈ 2-3 రోజుల్లోనే ఈ ఫస్ట్ వీక్ నుంచి 200 యూనిట్ల కరెంటు కూడా ప్రతి ఇంటికి కూడా ఉచిత కరెంటు ఇస్తారు. అలాగే గ్యాస్ బండ కూడా 500కి ఇస్తారు. ఇంకా చాలా మాకు టైము ఒక 100 రోజులు టైం ఇచ్చారు. 10 సంవత్సరాలు చేయని టైం కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయని టైం కూడా ఈ 6 గ్యారెంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మేనిఫెస్టో ఉన్న ప్రతిది కూడా కాంగ్రెస్ పార్టీ 100% చేస్తుంది. మన గ్రామంలో కూడా మేము ఎప్పుడైతే ప్రజాపాలన అప్లికేషన్ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం చూడలే, ప్రతి ఇంటికి కూడా తిరిగి అప్లికేషన్ ఈయనలు కూడా తిరిగి ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దామనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అలాగే గ్యాస్ కానీ అవి కానీ ఎవరైనా మిస్ అయినా కానీ వాళ్ళకు కూడా చేసాం, 100% చేస్తాం కూడా. మన దోరకుంటలో ప్రతి నిరుపేదకు కూడా న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 100% మీ వెనకాల మేము ఉంటాం, మా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. థ్యాంక్ యూ.